ఒకసారి పవన్ కళ్యాణ్ పొలిటికల్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ అర్థం కాలేదా? సినిమా పరిభాషలో చెబితే అర్థమవుతుందని నేను చెబుతున్నాను. ఎందుకంటే ఒక నాయకుడికి ఉండాల్సినటువంటి లక్షణం ఏంటి, ఒక లీడర్కు ఉండాల్సినటువంటి లక్షణం ఏంటి, ఒక పార్టీని నడుపుతున్నటువంటి నాయకుడిగా పవన్ కళ్యాణ్కు ఉండాల్సినటువంటి లక్షణాలు ఏంటి, ఆయన పొలిటికల్ సినిమాలు ఏమన్నా ఇక్కడ నటిస్తున్నారా అర్థం కాదు. కానీ పవన్ కళ్యాణ్ పొలిటికల్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ఒక్కసారి స్క్రీన్ పైన ప్లే చేయండి. ఎస్, చాలా అద్భుతమైనటువంటి అంశాలు ఇందులో దాగున్నాయి. ఒకసారి చూడండి. గత 56 నెలల్లో పవన్ ఏపీలో ఉన్నది అంటే 2019 మే తరువాత, అంటే మే వరకు కొత్త ప్రభుత్వం అనుకోండి, 30-31 వదిలేసేయండి. అక్కడి నుంచి తీసుకుంటే 56 నెలల్లో పవన్ ఏపీలో గడిపింది కేవలం 60 రోజులు మాత్రమే. రైట్, ఇది పక్కన పెడదాం. జనసేన చివరి బహిరంగ సభ ఎప్పుడు జరిగింది? అక్టోబర్ 5, 2023 కైకలూరులో జరిగింది. ఆ తరువాత ఇప్పటి వరకు ఒక్క సభ కూడా పవన్ కళ్యాణ్ నిర్వహించలేదు. సొంత పార్టీ సభ నిర్వహించి ఎన్ని రోజులైందయ్యా బాబు అంటే 130 రోజులైంది. 130 రోజులుగా పవన్ కళ్యాణ్ ఎటువంటి బహిరంగ సభలు నిర్వహించలేదు. ఇక వారాహిని తీసుకొచ్చి ఏపీలో విజయవాడలో కనకదుర్గమ్మ ఆలయం దగ్గర పూజలు నిర్వహించి, ఈ వారాహి మీద నేను వస్తున్నాను, ఎవడాపుతాడో చూస్తా, ఎవడ్రా ఆపేది ఈ వారాహిని అన్నారు. వారాహి ఏపీలో అడుగుపెట్టి ఈ రోజుకు 380 రోజులైంది. 2023 జనవరి 25న ఆయన ఏపీకి వారాహిని తీసుకొచ్చారు. ఇప్పుడు వారాహి పై పవన్ తిరిగింది మొత్తం ఎన్నిసార్లు అయ్యా అంటే ఈ 380 రోజులైంది కదా, ఎన్నిసార్లు తిరుగుంటారంటే ఓ 10 సార్లు తిరుగుంటారు. అసలు పవన్ కళ్యాణ్ మిస్ అయిన తరువాత, అంటే ప్రజల్లో లేకుండా, ప్రజాక్షేత్రంలో లేకుండా, బహిరంగ సభలు నిర్వహించకుండా, పార్టీ కోసం ఎటువంటి కార్యక్రమాలు, ఏదో సమీక్షలు అయితే చేసుకుంటున్నారు అది వేరే విషయం, ఎటువంటి నిర్దిష్టమైన కార్యక్రమాలు నిర్వహించకుండా ఆయన లోకేష్ సభలో మెరిసింది. ఏ రోజంటే లోకేష్ పాదయాత్ర ముగింపు సభ, డిసెంబర్ 21, 2023 యువగళం ముగింపు సభట. బాబుతో ఒక గంగిరెద్దు షో ఒకటి చేశారు జనవరి 14, 2024. ఇది బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్. ఒకసారి చూడండి, పవన్ కళ్యాణ్ నడుపుతున్నటువంటి జనసేనకు సంబంధించినటువంటి బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ సంబంధించినటువంటి డీటెయిల్స్ నేను ఇస్తున్నాను. జనవరి 14, ఈ రోజంతా ఫిబ్రవరి 14, అంటే నెల రోజులైంది గంగిరెద్దు షో చేసి. ఈ రోజు వరకు పార్టీకి సంబంధించి ఒక లిస్టు లేదు, ఒక మేనిఫెస్టో లేదు, ఒక సభ లేదు, ప్రజల కోసం పోరాడింది లేదు, ప్రజల దగ్గరికి వెళ్ళింది లేదు. ఈయన ఏం చేస్తున్నారయ్యా అంటే చంద్రబాబు చుట్టూ తిరుగుతుంటారు. ఎప్పుడు ఎన్ని సీట్లు ఇస్తారు, మేము ఎక్కడ పోటీ చేయాలి, మీరు చెప్తారా లేదా, లేదా ఢిల్లీకి పోయి నేను బీజేపీ వాళ్ళని తీసుకొచ్చేస్తాను అంటున్నారు. మీకు ఈ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ మొత్తం చూపించాను కదా, ఒక నాయకుడికి ఉండాల్సినటువంటి లక్షణాలు ఏమైనా ఇందులో కనిపిస్తున్నాయా? నెల రోజుల పాటు పవన్ కళ్యాణ్ ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించలేదు. ఏ పార్టీలకు ఆ పార్టీలు సొంతంగా వారి కార్యక్రమాలు నిర్వహించుకుంటూ ప్రజల్లోకి వెళుతూ, బీజేపీ కూడా కొత్తగా ఏదో కార్యక్రమాన్ని తీసుకుంది, ప్రజల్లోకి వెళుతోంది. అన్ని పార్టీలు, కాంగ్రెస్ పార్టీ ఏదో ఒక రకంగా ప్రజల్లోకి వెళ్ళే ప్రయత్నం చేస్తోంది. ఇక ప్రధాన పార్టీలు వైఎస్ఆర్సీపీ, టీడీపీ కూడా చేస్తున్నాయి. పవన్ కళ్యాణ్ ఎందుకు ఒక్క చంద్రబాబు చుట్టూనే తిరుగుతూ పొత్తులే ప్రధానం అనుకుంటూ, ఎందుకు పవన్ కళ్యాణ్ పూర్తిగా ప్రజల్ని కానీ పార్టీని కానీ పట్టించుకోకుండా, కార్యకర్తల్ని పట్టించుకోకుండా, నేతల్ని పట్టించుకోకుండా పూర్తిగా దీనికే అంకితమైపోయారు? ఇది బాక్స్ ఆఫీస్ కలెక్షన్. ఇందులో ఏమాత్రం తప్పులు ఏమాత్రం లేవు.